అధ్యక్షాయ నమః. శృంగేరి శారదాపీఠం. జాగ్రత్త వినండి, దీనిలో కొత్త కొత్త నాలెడ్జ్ వస్తుంటుంది. కావాల్సిన పాయింట్స్ నోట్ చేసుకుంటే జనరల్ నాలెడ్జ్ అడిగినప్పుడు, సనాతన ధర్మం మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పగలుగుతారు. బుక్ దగ్గర పెట్టుకోండి. శ్రీ శంకరులు తమ శిష్యులతో ఒకసారి తుంగా నదీ తీరంలో సంచరిస్తున్నారు. అప్పటికి పీఠాలు ఇంకా పెట్టలే. శంకరాచార్య వారు పీఠం పెట్టక ముందు పరిస్థితి. తుంగా నది మనం అనుకున్నాం కదా, శృంగేరిలో ఏ నది? తుంగా నది. తుంగా నదీ తీరంలో సంచరిస్తుండగా ఒక దృశ్యం వారిని అబ్బురపరిచింది. ఆయన ముందు ఒక దృశ్యం కనబడింది. చూసి స్వామివారు షాక్ అయ్యారు. ఏంటి ఇలా కూడా ఉంటుందా అని. అదేంటంటే ఎండ వేడిని తట్టుకోలేక ఒక కప్ప బాధపడుతుంది పాపం. తెలిసిన వాళ్ళు కాముండండి. ఎండ వేడిని తట్టుకోలేక ఇప్పుడు కూడా కప్ప ఒకటి ఇక్కడ నీళ్ళలో కూర్చుంటుంది చూసారా. ఎందుకంటే వేడికి తట్టుకోలేదు పాపం, అందుకే నీళ్ళలో చల్లగా ఉంటుంది కదా. మన దగ్గర కూడా ఒక పెద్ద కప్ప ఇక్కడ కూర్చుంటుంది. అదేదో స్టోరీలు వినడానికి అన్నట్టు కూర్చుంది రోజు. సరే, దానికి కూడా జ్ఞానం వస్తే మంచిదే. అయితే అది కప్ప వేడి తట్టుకోలేక అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఒక పాము వచ్చి దానికి గొడుగులాగా పైన పట్టుకొని ఉంది. మామూలుగా ఏమవ్వాలి? కప్ప పామును చూస్తే పాము కప్పను చూస్తే ఏమవ్వాలా? పట్టి మింగి తినేసేయాలి. ఇక్కడ అలా అవ్వలే. మంచి కప్ప కూర్చుంటే పైన పాము ఇలా పడగబట్టి ఎండ పడకుండా కాపాడుతుంది. స్వామివారు చూశారు, ఓహో ఈ ప్లేస్కి ఏదో గొప్ప పవర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ వైరం మర్చిపోయి మిత్రత్వం ఉంది రెండింటి మధ్యలో. జన్మత వైరాలు కొన్నిటికి ఉంటాయి. పిల్లి కుక్క, ఎలక పిల్లి, అర్థమైందా? కుక్క పిల్లి కావచ్చు, ఏదైనా కావచ్చు. స్నేక్, పాము, ముంగీస, పాము కప్ప, పిల్లి ఎలక, ఇలాంటివి కొన్ని జన్మదా వైరాలు ఉంటాయి. గ్రద్ద, పాము, ఇవి జన్మదా వైరం ఉన్నాయి వీటికి. అర్థమైందా? వీటిని రెండు వదిలేస్తే రెండు ఏదో ఒకటి కొట్టుకొని ఒకటి చస్తుంది, ఒకటి మిగులుతుంది, అట్లయితుంది. కానీ ఇక్కడ చూస్తే కప్ప మీద మంచిగా గొడుగు పట్టి మిత్రత్వం చూపిస్తుంది. అప్పుడు స్వామివారి ధ్యానంలోకి వెళ్ళి ఆలోచిస్తే అది ఋష్యశృంగుడు తపస్సు చేసుకున్న భూమి. ఆయన పవర్ వల్ల అక్కడ ఎవరెవరు కొట్టుకోవడాలు చంపుకోవడాలు ఉండవు. ఎప్పుడు వర్షాలు ఉండుంటాయి, సుభిక్షంగా అన్నం అన్నీ దొరుకుతాయి, కరువులు ఉండవు. ఓహో అని స్వామివారు అనుకొని ఇక్కడ తన మొదటి పీఠం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక తాను స్థాపించదలిచిన పీఠాల మొదటి పీఠాన్నైనా ఈ స్థలమే గొప్పది అని అనుకున్నారు శంకరాచార్య స్వామి. అక్కడే ఒక శిలపై శ్రీచక్రాన్ని రచించి, చూడండి అది ఆడపిల్లలు మీరు నేర్చుకోవాల్సింది. ఇది శ్రీచక్రం శంకరాచార్య వారి చేతితో వేశారు. జెండర్ వైజ్ చూస్తే ఆయన మేల్, ఆయన చేతిలో అమ్మవారు మేల్ ఫీమేల్ పక్కన పెట్టండి, ఎవరికైనా వచ్చి రాలి. ఇంకా ఆడపిల్లలకి ఎందుకు రాలేదంటాను నా ఉద్దేశం. అది శ్రీచక్రం వేయడం రావాలి మీ చేతిలో. అది ఒక ఆర్ట్. పనికిరాని ఏవేవో బొమ్మలు వేస్తున్నారు. జాగ్రత్తగా కూర్చొని ఒకరోజు అడిగితే నేను నేర్పిస్తా శ్రీచక్రం ఎట్లా వేయాలో. అది కనుక వచ్చిందా వాళ్ళలో అమ్మవారు ఉంది, అంతే. వాటి చేతిలో అమ్మవారు ఉంది. చాలా టఫ్ ఇమేజ్. అండ్ ఇంకోటి అడ్డదిడ్డంగా వేయకూడదు. పర్ఫెక్ట్ డైమెన్షన్స్, సెంటీమీటర్స్తో సహా. ఒకప్పుడు ఎందుకు అమ్మవారు నాకు అనిపించింది వేయాలని రాత్రంతా కూర్చొని 4 గంటల వరకు వేసాను. నేను ఎప్పుడు ప్రాక్టీస్ కూడా చేయలే. డైరెక్ట్ పెట్టాను, దాచిపెట్టుకున్న ఫైల్లో. చేయించింది అమ్మవారు. నాకు అసలు ఎప్పుడు ప్రాక్టీస్ కూడా లేదు. ముందు రోజు అనిపించింది వేయాలి అని. ఇక అక్క నైట్ డ్యూటీ జాబ్ చేస్తుంటే పక్కనే కూర్చొని పేపర్ తీసుకొని ప్రొట్రాక్టర్ అని సర్క్యులర్ అన్నీ తీసుకొని స్కేల్ తీసుకొని మెజర్మెంట్ వేసి టక్ 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 గీసేసి అది చూస్తే నాకు ఎంత హ్యాపీగా, అబ్బా నా చేతిలో ఒక శ్రీచక్రం గీసా ఆ జన్మలో చాలు అని. ఫ్యూచర్లో దేవి నవరాత్రుల లోపల ఇక్కడ పెద్ద శ్రీచక్ర యంత్రం వేసి దీపాలు పెట్టి మీరందరూ పూజలు చేద్దురు. కానీ కలర్స్ నింపి దీపాలు పెట్టి పూలు పెట్టి చేద్దాం. ఈసారి అమ్మవారికి శ్రీచక్ర యంత్రంతో పూజ చేద్దాం. ఈసారి అమ్మవారు ఇక్కడ కూర్చుంటారు. అంత పెద్ద విగ్రహం కాకపోతే చిన్న విగ్రహం వస్తారు అమ్మవారు. ఎందుకంటే మనని వాస్తు రిపేర్ చేసాం. ఇంకోటి పెద్ద విగ్రహం కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, పట్టుకెళ్ళాం. అవి ఇవి చిన్నోడైతే మన అందరం కలిసి మీరు కూడా మొయ్యొచ్చు. అమ్మని అయ్యవారిని అలా తీసుకొచ్చుకుందాం. శ్రీచక్ర యంత్రం వేద్దాం. శ్రీచక్ర ఉపాసన గురువుగారి దగ్గర తీసుకున్నారు కదా ఆల్రెడీ. గోవింద భగవత్పాదులు ఉన్నారు కదా, గురువు ఉన్నదే అందుకు కదా. అందుకని మనందరం ఒక రోజు కూర్చొని మీరు చెప్తే సండే రోజు శ్రీచక్రం వేయడం ఎలా అని అందరం కూర్చొని బుక్స్ పేపర్స్ తెచ్చుకుంటే మంచిగా ఇది నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది ఇది. ఏదేదో పోయి వాళ్ళందరూ వెస్టర్న్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని మనం నేర్చుకుంటాం. మనం పోయి ఆ దరిద్రం అంటించుకుంటాం. అక్కడిది ఇక్కడ వస్తుంది, ఇక్కడిది అక్కడ పోతుంది. ఇక్కడిది అక్కడ పోతే డేంజరు, అక్కడిది ఇక్కడ వచ్చినా కూడా డేంజరే. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అక్కడ పోతే మంచిదే, వాళ్ళు బాగుపడుతున్నారు. అక్కడిది ఇక్కడ వచ్చిందే పాయిజనస్. అరుణాచలం పోండి, అందరు ఫారినర్సే. ఫారినర్ లేడీస్ మంచి శారీస్ కట్టుకొని జప్మాలు పట్టుకొని ధ్యానం చేస్తుంటారు. మిమ్మల్ని అందరూ అరుణాచలం పట్టుకుపోతా తొందరలో వెళ్దాం. ఆ టూర్ మాత్రం అందరు మిస్ అవ్వకుండా రండి. మరి వారం రోజులు పెడితే పేరెంట్స్ ఒప్పుకోరు, కానీ 2-3 రోజులు పెట్టుకొని పోదాం.
అందుకంటే తక్కువ కష్టం అండి. మీరు ఏదైనా చేసి ఒప్పించుకోండి, లేదా మీ పేరెంట్స్ కూడా పట్టుకొని పోదాం. సరే, అక్కడే ఒక శిలపై శ్రీచక్రాన్ని రచించి సరస్వతీమాతను తల్లి శారద అనే పేరుతో ఈ ప్రదేశంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని భక్తులను అనుగ్రహించాలని శంకరుడు ప్రార్థించారు. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసి శారదామాతను సరస్వతీదేవిని ఆవాహనం చేశారు. అక్కడికి ఆవాహనం ఎందుకంటే భారతదేశంలో జ్ఞానం లేకుండా ఉండకూడదు. ప్రపంచానికి భారతదేశం పుణ్యభూమి, పూజ గది. సో జ్ఞానం అనేది ఇక్కడి నుంచే ప్రచారం జరగాలి, కానీ ఇంకెక్కడి నుంచో ఇక్కడ కాదు. అందుకు సరస్వతీదేవి శృంగేరిలో ఉంది కాబట్టే ఈరోజు కూడా మనం అందరం కూడా ఇప్పుడు మీరందరూ కూడా చేసేది జ్ఞాన ప్రచారమే. ఇక్కడి నుంచి మీరు నేర్చుకొని మీ ఫ్రెండ్స్కి, అండ్ ఇంకోటి ఇక్కడ ఓన్లీ స్టూడెంట్స్కే కాదు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా రావాలంటే కూడా కూర్చోబెట్టుకోవచ్చు. ఎవరైనా అలా ధర్మ ప్రచారంలో అందరు శత్రువు అని పెట్టుకోవద్దు. వీడు నాకు పడడు, ఆవిడ నాకు పడదు, అదంతా ఎవ్వరు లేదు. హాయిగా 6:30కి రమ్మనండి, 7:30కి 6:30 to 7:30 ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నాం. వచ్చేవాళ్ళు కొంచెం ప్రసాదం కూడా ఏదో అరేంజ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాం. వచ్చిన వాళ్ళంతా ఒట్టికి పోకూడదు కదా, చెప్పలేము అయ్యవారు ఎవరిలో ఉంటారో అమ్మవారు ఎవరిలో ఉంటారో. కొంచెం మన డిసిప్లిన్లోకి వచ్చాక వచ్చిన వాళ్ళందరూ కొంచెం ప్రసాదం కూడా ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేద్దాం. ఏదో ఒకటి పండో బిస్కెట్ ఏదో ఒకటి చాక్లెటో. సరే, అమ్మవారిని రిక్వెస్ట్ చేయగానే అమ్మవారు సరే అని ఒప్పుకున్నారు. సరస్వతీ మాత శంకరుల ప్రార్థనను అంగీకరించి అనుగ్రహించింది. సరే ఇక్కడే ఉంటానని అన్నది. ఈ విధంగా శ్రీ శారదాదేవి ప్రధాన దేవతగా 4 పీఠాల్లో ముఖ్యమైన దేవత ఎవరు? సరస్వతీదేవి. శారదామాత అంటే సరస్వతీదేవి, ఆమె శృంగేరిలో ఉన్నారు. స్థాపించిన పీఠమే శ్రీ శారదా పీఠంగా ప్రసిద్ధమైంది. అదే శ్రీ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం. సంప్రదాయాన్ని అనుసరించి ఈ పీఠాన్ని దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠంగా పిలుస్తారు. శ్రీ శారదాపీఠానికి ప్రధాన వేదంగా ఏ వేదాన్ని పెట్టారు? యజుర్వేదం చెప్తారు ఇక్కడ. అలానే నిర్ణయించారు. ప్రదత్తమైన శ్రీ చంద్రమౌళీశ్వర స్ఫటికలింగాన్ని అక్కడ స్వామివారు ప్రతిష్ఠ చేశారు. ఇట్లా స్ఫటికలింగం మంది ఎలా ఉంది, అలాంటి చిన్న లింగం ప్రతి పీఠంలో ఉంటుంది. ఆ స్వామివారి పేరేంటి? చంద్రమౌళీశ్వర స్వామి. కాంచీపురంలో అయినా చంద్రమౌళీశ్వర స్వామి, ఎక్కడైనా చంద్రమౌళీశ్వర స్వామి. స్ఫటికలింగంగా చిన్నగా ఉంటారు స్వామివారు. దానికే మనం భారతీ తీర్థ స్వామివారు అభిషేకం చేస్తుంటే మనం చూసాం రాత్రిపూట 8 అట్లా. అలానే స్ఫటికలింగమే కాకుండా శ్రీరత్న గర్భ గణపతి విగ్రహాన్ని అక్కడ గర్భగణపతి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశారు స్వామివారు శృంగేరిలో. అలా మహామేరు యంత్రం, మేరు యంత్రం ఒకటి అక్కడ ప్రతిష్ఠ చేశారు. మహామేరు యంత్రం అంటారు. ఇవన్నీ నిత్య పూజ కోసం అక్కడ పెట్టారు. ఎందుకు అంటే తర్వాత వస్తున్న సురేశ్వరాచార్యుల వారు ఆ పీఠానికి అధిదేవత, ఆయన అధిష్టాన మనం ఏమంటాం గురువు. అర్థమైందా? మహామేరు యంత్రం ఉంది అక్కడ. రత్న గణపతి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు శారదాంబతో పాటు. నెక్స్ట్ వచ్చే పీఠాధిపతులు తన శిష్యుల్లో ఉన్న సురేశ్వరాచార్య స్వామివారు ఆ పీఠాధిపతి అవుతున్నారు అక్కడ. ఆ తర్వాత వచ్చే గురు పరంపర అంతా కూడా వాటికి పూజ చేయాలని స్వామివారు నిర్ణయించారు. శంకరాచార్య వారు ఎవరు? 3: సరస్వతీమాత, చంద్రమౌళీశ్వర లింగం, రత్న గణపతి విగ్రహం, మహామేరు యంత్రం. 4 ఉన్నాయి మొత్తం. మహామేరు అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం మేరు శ్రీచక్రం మన దగ్గర ఉంది చూసారా? అమ్మవారి దగ్గర స్ఫటికలింగం ఇలా పైకి ఉంటుంది, ఇలా కొండలాగా పైన ఉంటుంది, అది మేరు అంటారు. అమ్మవారి దగ్గర బ్రౌన్ కలర్ ఒక స్టాండ్ ఉంది. స్టాండ్ దగ్గర మధ్యలో 2 స్ఫటికలింగాల మధ్యలో ఒక శ్రీచక్రం ఉంది, ఇలా పలకలు. అది పేపర్ మీద వేస్తే ఇట్లా వంచేసిన ఫ్లాట్గా వచ్చేస్తే శ్రీచక్రం ఏది ఉంటుందో అది పేపర్ మీద వస్తుంది. అర్థమైందా? దాన్ని ఇలా లాగి పైకి పెడితే అది ఇలా ఉంటుంది, మేరు శ్రీ యంత్రం. ఇంకోటి కూర్మ శ్రీ యంత్రం ఉంది. అర్థమైందా? రకరకాల శ్రీచక్ర యంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు స్వామివారు పెట్టిందేంటి? మహామేరు యంత్రం. అలా మహామహిమాన్వితాలైన ఈ విగ్రహాలు 1200 సంవత్సరాల నుంచి శృంగేరి పీఠంలో పూజలు అందుకుంటున్నాయి. 1200 years నుంచి పూజలు అందుకుంటున్నాయి. అంటే స్వామివారు ఎప్పుడు వచ్చారు? 800 చేంజ్లో వచ్చారు. ఏడి మనం చెప్పుకుంది ఏంటి? 788 సి. కామన్ ఎరా అయితే 788. అదే ఏడి ఇప్పుడున్న కాల ప్రకారం మారిస్తే ఈ 2025 అయితే అది 800 చేంజ్, 820 860 ఉంది. అర్థమైందా? ఏడి. ఈ పీఠాన్ని నెలకొల్పిన తర్వాత శృంగేరి క్షేత్ర రక్షణకై 4 దిశల్లో 4 దేవతా క్షేత్రపాలకులను ఏర్పాటు చేశారు. అది ఆ పీఠానికి రక్షణ వేయాలి కదా. మనం ఇచ్చే రక్షణ ఏముంటుంది? వేస్ట్. మనం మనుషుల నుంచే రక్షణ ఇవ్వగలుగుతాం. అంతేగాని ఎన్నో భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కనబడని ఎన్నో బ్యాడ్ నెగిటివ్ వైబ్స్, రాక్షసులు ఎంతోమంది ఉన్నారు. మరి వీటన్నింటినీ కాపాడడానికి 4 దేవతలను ఆ పీఠానికి రక్షగా పెట్టారు. ఎవరో నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. తూర్పున కాలభైరవుడు, ఈస్ట్. ఇవన్నీ అడగకూడదు, నేర్చేసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తున్నా, ఏదో లోకంలో ఉండొద్దు. తూర్పు అంటే ఈస్ట్,
మీరు అన్నీ నేర్చుకునేది నేను గుర్తు చేస్తానే నేర్చుకోవద్దు, నా మాటల్లో కూడా నేర్చేసుకోవాలి. మా గురువుగారు చెప్పేటప్పుడు ఇది నేర్చుకోండి ఇది నేర్చుకోండి అని చెప్పరు, చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మాకుంది ఇంట్రెస్ట్, మేము నేర్చుకోవాలని, మేము రాసుకోవాలని. అర్థమైందా? తూర్పున ఎవరున్నారు? శృంగేరి పీఠంలో కాలభైరవుడు ఉన్నాడు, ఎందుకు? రక్షణ చేయడానికి ఆ పీఠాన్ని. పడమరన వెస్ట్కి ఆంజనేయుడు ఉన్నాడు. ఉత్తరాన వచ్చింది అమ్మవారు కాళికాంబ నార్త్కి. దక్షిణాన వనదుర్గాంబ, వనదుర్గాదేవిని కూడా పెట్టారు చూసారా. వనం అంటే ఫారెస్ట్, వనదుర్గ. తూర్పున కాళభైరవ, పడమరన ఆంజనేయ, ఉత్తరాన కాళికాంబ, దక్షిణాన ఎవరు లాస్ట్? వనదుర్గమ్మ. అంటే ఇటు అమ్మవార్లు, ఇటు అయ్యవార్లు ఉన్నారు. నార్త్కి సౌత్కి అమ్మవార్లు, ఈస్ట్కి వెస్ట్కి అయ్యవార్లు. భైరవుడు ఆంజనేయుడు, ఇటు నార్త్కి కాళికాంబ, అటు వనదుర్గ. అలా ఎందుకో మరి స్వామివారు అలా పెట్టారు. సాక్షాత్తు చతుర్ముఖుడైన బ్రహ్మావతారం. చతుర్ముఖ బ్రహ్మ శివుడు కదా శంకరుడు అంటే. మరి శివుడి దగ్గర నేర్చుకోవడానికి బ్రహ్మ రావాలి కదా. మరి ఎవరయ్యా బ్రహ్మదేవుడు ఇక్కడ? శంకరాచార్య వారి నలుగురు శిష్యుల్లో అంటే సురేశ్వరాచార్య స్వామి వారే బ్రహ్మదేవుడు. అర్థమైంది? సురేశ్వరాచార్య స్వామి వారు సాక్షాత్తు బ్రహ్మదేవుడే. శివుడిని వదిలేసి ఉండలేక నేర్చుకోవడానికని కిందికి వచ్చారు భూమి మీదకి. ఆయనే శృంగేరి పీఠాధిపతి. ఇప్పుడు శృంగేరి పీఠానికి అధిపతి ఎవరు? బ్రహ్మదేవుడే సురేశ్వరాచార్య స్వామిగా వచ్చారు శంకరులతో జ్ఞాన సంపద పొందడానికి. అందుకు శారదాంబ ఆయన భార్య. అర్థమైందా? సరస్వతే కదా, శారద అంటే సరస్వతే. శారదా శారదాంబో సవదనే వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియా ఉంది కదా. శారదా పీఠం నిర్వహణ కోసం శంకరుని నియమించారు. ఈ పీఠం సుస్థిరంగా వర్ధిల్లుతుందని శంకరాచార్యుల వారు అప్పట్లోనే చెప్పేశారు. 800 చేంజ్లోనే ఏమన్నారు? ఈ పీఠం ముందు భావితరాల్లో భవిష్యత్తులో అందరికీ జ్ఞానపీఠంగా మారుతుంది. ఇక్కడ ఎంతోమంది గురువులు వస్తారు, వచ్చి వాడి యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుతారు అని చెప్పారు. ఆ మహనీయుని దివ్యవచనం మేరకు శృంగేరి శ్రీ శారదాపీఠం జగద్గురువు పరంపర అపూర్వ విశిష్టతకు నిలయంగా విరాజిల్లుతుంది. ఈరోజు కూడా శారదాపీఠం యొక్క అజ్ఞాన ప్రసరణ ఇప్పటికీ జరుగుతుంది. 5 minutes నన్ను. సురేశ్వరాచార్యుల వారు తర్వాత జగద్గురువులుగా ఈ పీఠంలో విలసిన్న మహనీయులందరూ జ్ఞానమునులైన కరుణాసముద్రులు, మహాపండితులు. సురేశ్వరాచార్య స్వామి వారి నుంచి అలా వస్తూ ఇప్పుడు భారతీతీర్థ మహాస్వామి వారు, తర్వాత విధుశేఖర భారతీ స్వామి, వీళ్ళందరిలో శంకరాచార్య స్వామి వారి అంశం ఉంది లోపల. వారు సాక్షాత్తు శంకరులే, ఇది స్వామివారే చెప్పారు. అంతేకాని మన భారతీతీర్థ స్వామివారు అంతటి ఉండకపోవచ్చు, ఇదంతా మనం చెప్పకూడదు. భారతీతీర్థ స్వామివారు ఎవరంటే శంకరాచార్య స్వామివారే, విధుశేఖర భారతీ స్వామి ఎవరంటే శంకరాచార్య స్వామివారే. ఆయన యొక్క అంశం వీళ్ళలో ప్రవేశించింది. ఎలా? ఆంజనేయ స్వామి శివాంశం, అలా నంది కూడా. ఆదిశంకరులు దైవాంశ సంభూతులైన ఈ ఆచార్యులను శ్రీ శంకరాచార్యులుగా భక్తులు ఆరాధించడం ఆనవాయితీ. వచ్చేసారా? ఈ అనుపమాన పరంపరలో 36వ జగద్గురువులు ప్రస్తుతం శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, 36వ స్వామివారు. నెక్స్ట్ ముందు వచ్చే స్వామివారు శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు అని చెప్పుకుంటూ శుభం పలుకుదాం. సర్వం శివమామహేశ్వర పాదార్విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.